యాలకులు వీటి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం మన వంటింట్లో పోపు డబ్బాలో ఇవి కనిపిస్తుంటాయి. ఇంట్లో ఎలాంటి తీపి వంటకమైనా అందులో యాలకులు ఉంటే ఆ రుచే వేరు. అంతేకాకుండా బిర్యానీలు, మాంసాహారాల్లో కూడా 4 యాలకులు పడాల్సిందే. ఇవి చక్కటి రుచితో పాటు వాసన కూడా ఇస్తాయి. అయితే ఈ యాలకులతో అనేక రోగాలు నయమవుతాయని వైద్యులు అంటున్నారు. ఒక యాలకును స్పూన్ తేనెతో రోజుకొకసారి తింటే కంటి చూపు బాగుంటుంది. గ్లాస్ నీటిలో కొద్దిగా యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరిగించి అందులో ఉప్పు వేసుకుని గోరువెచ్చగా తాగితే గొంతు సమస్యలు తగ్గుతాయి. యాలకులతో చేసిన డికాషన్ తాగితే విరేచనాలు పోతాయి. యాలకుల పొడి, పిప్పళ్ళ పొడి కొద్దిగా తీసుకొని నెయ్యితో కలుపుకొని తీసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. యాలకులు, బెల్లం వేసి తయారు చేసిన డికాషన్ రోజుకు 3 సార్లు తాగితే తల తిరగడం తగ్గుతుంది. వెక్కిలు తగ్గాలంటే నీటిని మరిగించి అందులో యాలకులు, పుదీనా ఆకులు వేసి 5 నిమిషాల తర్వాత తాగాలి. గ్లాస్ గోరువెచ్చని పాలలో తేనె, యాలకుల పొడి వేసి తాగితే మగవారిలో అంగస్తంభన సమస్య రాకుండా ఉంటుంది. అరటి పండ్లతో యాలకులు కలిపి తింటే వాంతులు తగ్గుతాయి. అతి మధురం యాలకుల పొడి కలిపి తేనెతో టీ స్పూన్ తింటే పంటి నొప్పి తగ్గుతుంది. నీటిలో పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మరిగించి తాగితే డిప్రెషన్ తగ్గుతుంది. యాలకుల టీ తాగితే తలనొప్పి, అజీర్ణం సమస్యలు పోతాయి. యాలకుల పొడి, సోంపు గింజల పొడి కలిపి కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు 2 సార్లు తాగితే ఆహారం బాగా జీర్ణమవుతుంది. యాలకుల పొడి, అల్లం పొడి, సోంపు గింజల పొడి నీటిలో కలిపి తాగితే గ్యాస్ సమస్య ఉండదు.